health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. మీరు లాభం పొందే దగ్గర కూడా మీరు తీసుకోలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీకి వెళ్ళాను. చాలామంది చెప్పారు వద్దన్నారు. బట్ నేను పని చేశానని మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి. ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే ఆ టికెట్ ఇవ్వటం కాదు, ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆల్ నరేంద్ర గారు తెలుసు. ఆయన టైగర్. అవును. నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెరేషియస్గా ఉంటావు, ఏ పనైనా చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్రే అవుతాం ఆవ్ మిలేంగా అన్నాడు. కలిశాను. ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే, నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు సార్ నర్సాపూర్లో. ఏమైనా నాకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్ కూడా తెలియదు, 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు. అప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు. అక్కడ 3 రోజులు వెళ్ళాను, వినిపించుకోడు ఆయన. లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాపం. ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం, ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయనకి. నేను చెప్పాను రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ, నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన హనుమకొండ, ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో, ఇద్దరే ఎంపీలు ఉన్నారు. నాకు స్వార్థం లేదు నాకు. అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీద్ ఇవన్నీ. నా మాట ఏంటంటే సార్, నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను, మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. పార్టీకి ఆఫీస్ తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా, గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవరిచ్చాడు సార్ ఈ ఐడియా, మీకు ఎవరిచ్చారన్న? చాలా బ్యాడ్ ఐడియా అండి అది, మీరు ఏం చేయండి మీరేంటి. అలాగే నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను. ఢిల్లీకి వెళితే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే, తమిళోడు, కన్నడ ఓడు, హిందీ ఓడు మీ గురించి రాయరు. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బాగుంది మరి చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. ఢిల్లీలో ఇక ఆ పేపర్లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు, కొన్ని 100 పేపర్లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి ఆయన. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను. అప్పుడు ల్యాండ్లైన్ 97, 90 మనకి సెల్ ఫోన్ రాలా. మా ఇంటికి పోతే మా ఆవిడ రాగానే 11 వచ్చా. అయ్యి బాబా సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుగు ఉన్నాడు. ఆయన శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా, ఇంతకు మించి నేను చెప్పలేను అన్నాడు. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది. ఈ మాట ఆయన నోటంటే అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు, అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీసుకోలేమయ్యా అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది, ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్, ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి, మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా, మీకు మంచి వెయిట్ ఉందంట కదా, అక్కడ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా మేడ్చల్లు అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తాను అన్నాడు. చేయండి అయితే నన్ను. అయితే కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ, ఆ సీట్ నీది కదా, నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది, మీరు ఇక్కడ. ఆయన అక్కడ పుట్టి పెరిగాడు, నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు. అక్కడ హైదరాబాద్లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు, నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకి ఒక చరిత్ర ఉంది, మొగల్తూరు కోట, ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సి పియూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఉంది కదా, నాకన్నా చాలా పెద్ద హీరో కదా. మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేదా నేను పోటీ చేయాలి, మీరు అన్నది కరెక్ట్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు ఇవన్నీ. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తాగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది, బట్ ఇంకో విషయం కూడా ఉంది.
సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి Correct. మేడ్చలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా, ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడిగా అయిన తర్వాత నాకు బాపాయ్ గారు డైరెక్టర్, దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది, దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరుచూరు వాళ్ళు దానికి రైటర్స్, మా గురువులే దానికి రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబరాయ్ చేశాడు ఆ వేషం. ఒక ఫెరోషియస్ కావాలి, యంగ్ ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్, అప్పుడు మాదాల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్, ఇక నేను తప్ప ఎవరు లేరు. ఎలా అడగాలి, ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను, ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు అయినే కదా, మేమంతా తర్వాత వచ్చాము. అది ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిసరాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు, 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిచూరోళ్ళు చిన్న హింట్ ఇచ్చారు, మా ఊడిని అడగండి అన్న. నేను అడగను, అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు. అతను పిచ్చోడాడు, రామారావు అంటే పరిచచ్చిపోతాడు, బోల్డ్ అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, అతని మెంటాలిటీ మాకు తెలుసు. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. దేవి వరప్రసాద్ అడిగాడు, మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. బాబు ఎంత కావాలి, 1,00,000 ఎంత కావాలి, ఎంత ఇమ్మంటాం అన్నాడు. డబ్బు తర్వాత చూద్దామండి, మీరు షూటింగ్కి వెళ్ళిపోండి. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు 1,00,000 రూపాయలు ఏం మాటలే, ఏం సార్ 1,00,000 రూపాయలు ఆ రోజుల్లో. తర్వాత చూద్దామండి, సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దామండి. అది 1,00,000 అనుకుంటాను, 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికేమో నీకు నీ హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు కారు పెడతాను, నాకు 4 కార్లు ఉన్నాయి, నేను నాకు నా ఇల్లు, ఆ ఉన్న 4 రోజులు మా నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్ అంటే, కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దాను, సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది, ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్కి తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం, రేపు షూటింగ్ అని. వెళ్ళేటప్పటికి నా గురువుని, నా దైవాన్ని అలా చూశాను, కళ్ళం నీళ్ళు వచ్చినాయి. లైఫ్లో మూమెంట్ రామారావుని నా చిన్నప్పుడు మా అల్వార్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు, నేను పిల్లవాడినప్పుడు అప్పుడు చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడేమో పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో పోయింది. అప్పుడు చూసిన తర్వాత గురుగారిని చూసి నోటి మాట రాలేదు నాకు. దండం పెట్టాను, ఆయన రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటూ చెడున్నాడా మంచి ఉన్నాడా, నేను పొంతలకై నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, అది యాక్చువల్గా పొలాలు, అవన్నీ పొలాలు. ఆ పొలం ఏదంతా అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే ఒక గ్రామం, మాదాపూర్ అనే గ్రామం. వస్తే అందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపో, చలపతిరావు కాళ్ళ మీద పడు, చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు, ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం, అప్పటికి చలపతిరావు పరిచయం, గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ లేడు రామారావు. వీడియోతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రోడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్షా ట్రీట్మెంట్ కదా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి. ఆ కోపిష్ట డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా, ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ఏమి ఎలాగ నాకు డైరెక్ట్గా డెత్ సీన్ పెట్టేశారు. ఏంటంటే వాళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టి ఉన్నాం, పేరు వచ్చేసి ఉంది కదా, ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి
వెళ్ళాను. నా అదృష్టం కొద్ది సింగిల్ టేక్ ఓకే. ఉమ్. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు కాదుగా. మాటలు కాదు కదా. అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు, ఇంక అప్పటికి ఉంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి, అది వేరే విషయం స్టోరీ. ఉమ్. ఆ గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే కుర్రోడు అని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి, మా ఉమ్. ఇద్దరే ఉంటాం, గుడిసెలో ఉంటాం మేము. ఉమ్. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది, సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడు అనమాట. డైలాగ్ చెప్పారు, ఓకే ఓకే అంటున్నా వచ్చాడు. ఆ బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను, టైం లేదు, ఓ 2 అవర్స్ మించి ఉన్నా అన్నాడు. అని వచ్చాం, తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన, అవును. అప్పటికే బిజీగా ఉన్నాడు. ఉమ్. తర్వాత ఇప్పుడు ఎవరిది షార్ట్ అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్దా? ఓకే బ్రదర్ అయితే ఇంకేందుకు, అరగంటలో అయిపోతుంది, బా. అరగంటలో అయిపోతుంది. పెట్టి షార్ట్ పెట్టి ఓకే ఓకే అన్న. ఏం బ్రదర్ రిహార్సల్ అండి, అవసరం లేదు సార్ కనుగో. నీకు ఒక రకమైన ఆ ధైర్యం. ఉమ్. ధైర్యం కాదండి, అది పిచ్చిదే. అది ఏమన్నది నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నాను అన్నాను, ఉమ్. నా దేవుణ్ణి చూస్తున్నా, నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. ఉమ్. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అదే ఇంకంతే. ఇక అది అది బుద్ధి జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడంటే ఎవడు. ఆయనకి అసలు రిహార్సల్లోనే వణికిపోతారు అందరూ, ఉమ్. టేక్లు ఎలా వణికిపోతారు. అవును. నేను నా బతికి ఎంత, నా ఎక్స్పీరియన్స్ ఎంత, నేను నేను అసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశాను నాకు తెలియదు, అలాగా ఉమ్. ఇప్పటికీ తెలియదు. ఉమ్. దట్ ఈస్ బ్రదర్, దట్ ఈస్ యూ అన్నాడు. ఉమ్. చెప్పేశాను. మొత్తం నాకేసిందంటే, నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు, సీన్లో సగం ఇక్కడ దాకానే షార్ట్ అన్నాడు. ఉమ్. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి నేను సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేశాను. ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతో మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం, ఎందుకు ఆపేసావు మధ్యలో అన్నాడు. నేను బిత్రమొఖం వేసాను. నా డైరెక్టర్ గారు ఇక్కడ దాకా చెప్పాడు సార్ షార్ట్ అని. ఏం బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, అటువంటి చాక్లెట్ గుర్రండి పెట్టుకుని ఆఫ్ ఫుల్ పేజ్ పెట్టా అన్నాడు. బా. అమ్మా నాకంత ఒళ్ళు అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం. అప్పుడు ఉమ్. ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా, అక్కర్లేదు సార్ అన్న. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్, ఉమ్. ముందే చూశాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. బా. అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు మంచి. ఉమ్. ఇంప్రెస్ ఉమ్. అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకుని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకి వెళ్ళా. ఎవరిని లోపల రానివట్ల. నేను వచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు, మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. శ్రీనారాయణ, అబ్బా. ఆ. మీ ఇద్దరే లోపలికి వెళ్ళాం. ఓ రండి బ్రదర్ రండి అది అన్నాడు. అందరూ నన్ను ఉంచున్నారు. ఆ బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం అన్నాడు. "ఆ? మీ ఫ్యామిలీ గురించి విన్నాం, మేడ్చల్, ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ ఉంది, ఉమ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు, మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. బా. అన్నాడు. కాళ్ళకి దండం దండం సార్, ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ సార్, ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్, ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది, ఉమ్. చాలా కోపం. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను వెనకాల కొద్దో గొప్ప ఉన్నోండి సార్, అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు, ఇవన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓ అట్లానా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్కి బిఫోరు నేను రామారావు ఇంటికి వెళ్ళాను హ్యాబిట్స్లో. ఉమ్. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళాను, నేను మా కజిన్ ఒకరిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకుని వెళ్ళా, 5000 రూపీస్. సార్. 5000 10,000 ఏం గుర్తులేదు, 5000 చెక్ ఉంది ఇప్పటికీ అనుకుంటా. ఏమది అన్నాడు. చిన్న ఉడత, నేను వచ్చాను మీకోసమే సార్, సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకుని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్, ఉమ్. నాకు కూడా తెలుగుదేశంలో నేను ఏదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను. నీకు పైత్యం ఎక్కిందా పిచ్చి ఎక్కిందా అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానేబల దగ్గరికి, నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. బా. అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా ముఖం పెట్టి చూసుకున్నాను. ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఉమ్. వెళ్తాను సార్, కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్, గేటు బయట ఆత్మహత్య చేసుకుంటాను, మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు, మీరు నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు, నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి, మీ భక్తుడు నేను, బా నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం, సరే పట్టుకెళ్ళి
రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సీనియర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు, అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. ఉమ్. ఆ ఉపేంద్ర ఏంటి, ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అక్కడ వెళ్ళి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32 33 పట్టుకెళ్ళి ఆ 5,000 రూపీస్ ఇస్తే మేము తీసుకోం అన్నాడు. సార్ రామారావు గారు పంపించారు ఉండు అయితే అని చెప్పి ఎవరితో మాట్లాడాడో తెలియదు మనకి, తీసుకోమని చెప్పారు. అట్లా నాది ఫస్ట్ డొనేషన్ అదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంటారు. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఉమ్. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి, ఆయన గురించి ఏదో అనుకుంటారు. ఇవన్నీ నిజం, నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్.